గైస్, వెల్కమ్ బ్యాక్ టు విద్యా స్టోరీస్. నువ్వొచ్చాక ఎపిసోడ్ 2. అదే అమ్మాయి నా ఆఫీస్లో. వర్షంలో చూసిన అమ్మాయి కోసం రాజ్ ఎందుకు ఎంతగా ఎదురు చూస్తున్నాడు? ఆమె పేరు కూడా తెలియకుండానే ఆమెను మళ్ళీ చూడాలని ఎందుకు అనిపిస్తుంది? కానీ అనుకోకుండా అదే అమ్మాయి ఉద్యోగం కోసం తన కంపెనీకి వస్తే రాజ్ ఎలా స్పందిస్తాడు? ఆమె ఫోటో ఇంటర్వ్యూ ఫైల్లో కనిపించిన క్షణంలో అతని ఆనందానికి అవధులు ఉంటాయా? అంజలికి ఉద్యోగం నిజంగా ఆమె ప్రగతితో వస్తుందా, లేక రాజ్ తన మనసులో వేసుకున్న మొదటి ప్లాన్ వల్ల వస్తుందా? ఇంటర్వ్యూలో ఇద్దరు ఎదురెదురుగా కూర్చున్నప్పుడు అంజలి రాజ్ని గుర్తుపడుతుందా? రాజ్ తన మనసులో ఉన్న మాటను దాచుకోగలడా? ఒకే ఆఫీస్లో ప్రతిరోజు కలుసుకోవడం వాళ్ళ మధ్య ఎలాంటి కొత్త పరిచయానికి దారితీస్తుంది? అయితే అంజలికి మొదటి నుంచి రాజ్ ప్రవర్తన ఎందుకు ఎంతగా అనిపించబోతుంది? తెలుసుకోవాలంటే గదిలోకి వెళ్దాం. ఉదయం రాజ్ సాధారణంగా లేవలసిన సమయానికి ముందరే నిద్రలేచాడు. కొద్దిసేపు బెడ్ మీదే పడుకొని పైకప్పు వైపు చూస్తూ ఉన్నాడు. నిన్న వర్షంలో కనిపించిన అంజలి ముఖం మళ్ళీ మళ్ళీ గుర్తొస్తోంది. ఆమె నవ్వు, ఆమె కళ్ళు, వర్షాన్ని చూస్తూ నిలబడిన తీరు ఏది అతని మనసులో నుంచి వెళ్ళడం లేదు. చివరికి లేచి అద్దం ముందు నిలబడ్డాడు. జుట్టు సరి చేసుకున్నాడు, షర్ట్ మార్చుకున్నాడు. వేసుకున్న షర్ట్ తనకు నచ్చలేదనిపించి మరో షర్ట్ తీసుకున్నాడు. అప్పుడే తలుపు దగ్గర నుంచి పద్మ చూసి నవ్వింది. ఏంటి రాజ్, ఆఫీస్కి వెళ్ళడానికి ఇంత రెడీ అవుతున్నావు? రాజ్ అద్దంలోంచి ఆమె వైపు చూసి, ఏమీ లేదమ్మా, ఈరోజు ఆఫీస్లో పని ఉంది అన్నాడు. రోజు పని ఉంటుంది కదా, ఈరోజు ఇంత శ్రద్ధ ఎందుకు అని అడిగింది పద్మ. అమ్మా, మీరు కూడా మొదలు పెట్టకండి అని నవ్వుతూ బయటకు వచ్చాడు. డైనింగ్ టేబుల్ దగ్గర రాఘవేంద్ర అప్పటికే కూర్చొని పేపర్ చదువుతున్నాడు. రాజు వచ్చి కూర్చోగానే పద్మ ప్లేట్లో టిఫిన్ పెట్టింది. తిను రాజ్. రాజ్ ప్లేట్ వైపు చూసి, అమ్మ కొంచెం ఎక్కువ పెట్టు, ఈరోజు మధ్యాహ్నం టైం ఉండకపోవచ్చు అన్నాడు. పద్మ వెంటనే మరో 2 ఇడ్లీలు పెట్టింది. ఇదిగో ఇప్పుడు తిను. రాజ్ నవ్వుతూ, ఇంకా కొంచెం చట్నీ పెట్టు అన్నాడు. చట్నీ అక్కడే ఉంది, నువ్వే వేసుకో అంది పద్మ. రాజ్ చట్నీ తీసుకుంటూ రాఘవేంద్ర వైపు చూశాడు. రాఘవేంద్ర పేపర్ చదువుతూనే, ఏం చేస్తున్నావు రాజ్, ఈరోజు చాలా తొందరగా లేచావు అన్నాడు. ఆఫీస్లో ఇంటర్వ్యూ ఉన్నాయి నాన్న అన్నాడు రాజ్. నువ్వే ఇంటర్వ్యూ చేస్తావా అని అడిగాడు రాఘవేంద్ర. అవసరమైతే చేస్తాను అన్నాడు రాజ్. రాఘవేంద్ర నవ్వుతూ, బిజినెస్ చేసుకునే నువ్వు ఇప్పుడు ఉద్యోగాలు కూడా ఇవ్వడం మొదలు పెట్టావా అన్నాడు. అది కూడా బిజినెస్లో భాగమే కదా నాన్న అని రాజ్ నవ్వాడు. పద్మ అతన్ని చూసి, ముందు టిఫిన్ తిను, మాట్లాడుకుంటూ ఉంటే చల్లారిపోతుంది అంది. రాజ్ వెంటనే, అమ్మ ఇంకో ఇడ్లీ పెట్టు అన్నాడు. పద్మ ఇప్పటికే 4 పెట్టాను అంది. మరి ఇంకోటి పెడితే ఏమవుతుంది అన్నాడు. నీకు తినడం కన్నా ఈరోజు ఎక్కడికో వెళ్ళాలనే తొందర ఎక్కువగా ఉంది అంది పద్మ. రాజ్ ఏమీ మాట్లాడకుండా నవ్వుకున్నాడు. తేడం పూర్తి చేసి వెంటనే బయటకు వెళ్ళాడు. కారు ఎక్కే ముందు ఒకసారి ఫోన్ చూసుకున్నాడు. ఎలాంటి మెసేజ్ లేదు, అయినా అతని ముఖంలో ఆతృత ఉంది. కార్ ఆఫీస్ వైపు బయలుదేరింది. రోడ్డంతా రాజ్ కిటికీ బయట చూస్తూనే ఉన్నాడు. అతని మనసులో మాత్రం ఒక్కటే మాట, ఈరోజు ఆమె వస్తుంది. మరోవైపు అంజలి కూడా తన ఇంట్లో ఇంటర్వ్యూకి సిద్ధమవుతోంది. ఫైల్లో సర్టిఫికెట్లు ఒక్కొక్కటిగా చూసుకుంది. రెజ్యూమ్ తీసి మరొకసారి చదివింది. వదిన గదిలోకి వచ్చి, అన్నీ తీసుకున్నావా అని అడిగింది. అవును వదిన అంది అంజలి. టెన్షన్గా ఉందా అని అడిగింది. కొంచెం ఉంది అంది. ఎందుకు? నువ్వు చదివింది నీకు తెలుసు, పని కూడా తెలుసు. అడిగిన ప్రశ్నలకు నువ్వు తెలిసినంత వరకు సమాధానం చెప్పు అంతే అంది వదిన. అంజలి తల ఊపింది. ఈ జాబ్ నాకు చాలా అవసరం వదిన, ఈసారి ఏదైనా జరగాలి అంది. జరుగుతుంది, నువ్వు ధైర్యంగా వెళ్ళు అంది వదిన. అంజలి చిరునవ్వుతో బయటకు వచ్చింది. ఇంటి నుంచి బయలుదేరే ముందు తల్లిదండ్రులకు చెప్పి బయలుదేరింది. కంపెనీకి చేరుకునే లోపు ఆమెకు నిన్నటి సంఘటన గుర్తొచ్చింది. వర్షంలో తనను చూస్తూ నిలబడిన రాజ్, తర్వాత తన ఫోన్ తీసి ఇచ్చిన రాజ్. అతని ముఖం గుర్తొచ్చింది. అతను కూడా ఇక్కడే ఉంటాడేమో అని ఒక్క క్షణం అనుకుంది. వెంటనే ఆ ఆలోచన పక్కన పెట్టేసింది. నాకు ఉద్యోగం కావాలి, మిగతావన్నీ తర్వాత అని తనలో తాను అనుకుంది. కొద్దిసేపటికి కారు కంపెనీ ముందు ఆగింది. అంజలి కారు నుంచి దిగింది. పెద్ద బిల్డింగ్ చూసి ఒక్కసారి ఆశ్చర్యపోయింది. గేటు దగ్గర సెక్యూరిటీ, లోపల రిసెప్షన్, ఉద్యోగులతో బిజీగా ఉన్న ఫ్లోర్. ఆమె ఫైల్ గట్టిగా పట్టుకుని లోపలికి వెళ్ళింది. ఇంటర్వ్యూకి వచ్చాను అని రిసెప్షన్లో చెప్పింది.
రిసెప్షనిస్ట్ వివరాలు చూసి మీ పేరు అంజలి కదా అని అడిగింది. అవును అంది. మీరు కూర్చోండి పిలుస్తారు అని చెప్పింది. అంజలి వెళ్ళి కూర్చుంది. అదే సమయంలో పై అంతస్తులో రాజ్ తన క్యాబిన్లో ఉన్నాడు. హెచ్ఆర్ మేనేజర్ కొన్ని ఫైళ్లతో లోపలికి వచ్చాడు. సార్, ఇవాల్టి ఇంటర్వ్యూ ఫైళ్లు రాజ్ ఫైళ్లు తీసుకున్నాడు. ఒక్కో ఫైల్ చూస్తూ ముందుకు వెళ్ళాడు. ఒక్కసారిగా ఒక ఫైల్ దగ్గర అతని వేలు ఆగిపోయాయి. ఫైల్ తెరిచాడు. ఫోటో చూసిన క్షణం అతని ముఖం మారిపోయింది. అదే అమ్మాయి, నిన్న వర్షంలో చూసిన అమ్మాయి. కొన్ని క్షణాలు మాట రావడం లేదు. హెచ్ఆర్ మేనేజర్ సార్ అని పిలిచాడు. రాజ్ వెంటనే ఈమె పేరు ఏంటి అని అడిగాడు. అంజలి సార్, ఇంటర్వ్యూ ఎప్పుడు? ఇంకో 10 నిమిషాల్లో. రాజ్ ఫోటోను మరోసారి చూశాడు. ఈ ఇంటర్వ్యూ నేనే చేస్తాను. హెచ్ఆర్ మేనేజర్ ఆశ్చర్యపోయాడు. సార్ మీరు? అవును, సాధారణంగా ఫస్ట్ రౌండ్ మీరు చేయరు కదా సార్. ఈరోజు చేస్తాను అంతే. హెచ్ఆర్ బయటికి వెళ్ళిపోయాడు. తలుపు మూసుకున్న వెంటనే రాజ్ కుర్చీలో వెనక్కి వాలి కళ్ళు మూసుకున్నాడు. నిన్న రాత్రి తాను అడిగిన ప్రశ్న గుర్తొచ్చింది. మళ్ళీ కనిపిస్తావా? ఇప్పుడు సమాధానం తన ముందే ఉంది. రాజ్ నవ్వుకున్నాడు. వెంటనే విక్రమ్కు ఫోన్ చేశాడు. రా, ఏమైంది? నిన్నటి అమ్మాయి దొరికింది. ఎక్కడ? నా ఆఫీస్లో. విక్రమ్ ఒక్కసారిగా నవ్వాడు. ఏంట్రా, ఎలా? ఇంటర్వ్యూకి వచ్చింది అంటే దేవుడు నీకోసం ఉద్యోగ ప్రకటన ఇచ్చాడన్నమాట. రాజ్ నవ్వుతూ నిజంగానే అలా అనిపిస్తోంది అన్నాడు. మరి జాగ్రత్త, మొదటి రోజే నీ ముఖం చూసి నీ ప్రేమ బయటపడితే అమ్మాయి భయపడుతుంది. నాకు తెలుసు, నీకు తెలుసు అనడం వల్ల నాకు ఇంకా భయంగా ఉంది అన్నాడు విక్రమ్. రాజ్ నవ్వి ఫోన్ పెట్టేశాడు. కింద అంజలి పేరు పిలిచారు. మిస్ అంజలి, ఇంటర్వ్యూ రూమ్కు రండి. అంజలి ఫైల్ తీసుకొని లేచింది. నెమ్మదిగా ఇంటర్వ్యూ రూమ్ వైపు నడిచింది. తలుపు దగ్గరికి వెళ్ళి ఒక్కసారి లోతుగా శ్వాస తీసుకుంది. తలుపు తెరిచి లోపలికి వెళ్ళింది. లోపల 3 కూర్చున్నారు. మధ్యలో రాజ్. అంజలి అతన్ని చూసిన క్షణంలోనే గుర్తుపట్టింది. తనే అని ఆమె మనసులో అనుకుంది. రాజ్ కూడా ఆమెను చూస్తూ చిరునవ్వు నవ్వాడు. మళ్ళీ కలిశాం. అంజలి ఆశ్చర్యంగా మీరు ఇక్కడ అని అడిగింది. ఇది నా కంపెనీ అన్నాడు రాజ్. అంజలి ఒక్కసారిగా నిశ్శబ్దం అయింది. నిన్న వర్షంలో తనకు కనిపించిన వ్యక్తి ఇంత పెద్ద కంపెనీ యజమాని అని ఆమె ఊహించలేదు. కూర్చోండి అన్నాడు రాజ్. అంజలి కూర్చుంది. ఇంటర్వ్యూ మొదలైంది. హెచ్ఆర్ ఆమె చదువు గురించి అడిగాడు. ఆమె తన విద్య అనుభవం గురించి స్పష్టంగా చెప్పింది. టెక్నికల్ ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చింది. రాజ్ మాత్రం ఆమె మాట్లాడుతున్న తీరును గమనిస్తున్నాడు. ఆమె తనకు నచ్చేలా మాట్లాడాలని ప్రయత్నించలేదు. తెలిసినది తెలిసినట్టు, తెలియనిది తెలియదని చెప్పి చివర్లో రాజ్ ముందుకు వాలి మీకు ఈ కంపెనీలో ఎందుకు పనిచేయాలని ఉంది అని అడిగాడు. అంజలి కొద్దిసేపు ఆలోచించి నాకు నా మీద నేను నిలబడాలి, నా సామర్థ్యంతో ఎదగాలి, నాకు వచ్చిన అవకాశాన్ని సరిగా ఉపయోగించుకోవాలి అంది. రాజ్ ఆమెను చూస్తూ జీతం అని అడిగాడు. అంజలి చిన్నగా నవ్వి జీతం కూడా ముఖ్యం సార్, కానీ పని నచ్చకపోతే ఎంత జీతం ఇచ్చినా ఎక్కువ రోజులు ఉండలేను అంది. రాజ్ నవ్వాడు. మీరు చాలా నిజాయితీగా మాట్లాడుతున్నారు. ఇంటర్వ్యూలో అబద్ధం చెప్పడం నాకు రాదు సార్ అది నాకు నచ్చింది. అంజలి అతన్ని చూసింది. ఆ మాటలో సాధారణ ఇంటర్వ్యూ ప్రశ్నకు మించిన ఏదో ఉందనిపించింది. కానీ ఏమీ అనలేదు. ఇంటర్వ్యూ ముగిసింది. థ్యాంక్ యూ సార్ అని లేచింది. మేము మీకు తెలియజేస్తాం అన్నాడు రాజ్. అంజలి బయటకు వెళ్ళిపోయింది. తలుపు మూసుకున్న వెంటనే హెచ్ఆర్ మేనేజర్ వైపు చూసి రాజ్ ఆమెను సెలెక్ట్ అన్నాడు. సార్, ఇంకా మిగతా ఇంటర్వ్యూలు ఉన్నాయి, వాళ్ళవి చెయ్యండి, కానీ ఈమెను మిస్ చేయకండి. హెచ్ఆర్ తల ఊపి బయటకు వెళ్ళాడు. రాజ్ ఒంటరిగా కూర్చొని అంజలి ఫైల్ను చూస్తూ ఉన్నాడు. ఆమె పేరు మళ్ళీ చదివాడు. అంజలి అని నెమ్మదిగా పలికాడు. కింద రిసెప్షన్ దగ్గర అంజలి కూర్చొని ఉండగా హెచ్ఆర్ వచ్చాడు. మేడం, మీకు జాబ్ వచ్చింది, రేపటి నుంచి జాయిన్ అవ్వండి. అంజలి ఆశ్చర్యంతో నిజంగా అంది. అవును. ఆమె ముఖంలో ఆనందం కనిపించింది. థ్యాంక్ యూ సార్. వెంటనే వదినకు ఫోన్ చేసింది. వదిన, జాబ్ వచ్చింది అంది. అవతల నుంచి వదిన ఆనందంగా మాట్లాడింది. చాలా బాగుంది, కంగ్రాట్స్. అంజలి నవ్వింది. కానీ ఫోన్ పెట్టిన తర్వాత మళ్ళీ రాజ్ గుర్తొచ్చాడు. ఈ కంపెనీ అతనిదని నాకు తెలియదు, కానీ నన్ను చూసినప్పటి నుంచి అతని ప్రవర్తన ఎందుకో వింతగా ఉంది అని అనుకుంది. సాయంత్రం రాజ్ ఇంటికి వచ్చాడు. పద్మ కిచెన్లో ఉండగా రాజ్ నేరుగా అక్కడికి వెళ్ళాడు. అమ్మా, ఏం చేస్తున్నావు అని అడిగాడు. రాత్రికి భోజనం చేస్తున్నాను, నువ్వు వెళ్ళి చేతులు కడుక్కో. రాజ్ నవ్వుతూ అమ్మా, ఈరోజు త్వరగా తినాలి, నాకు చాలా ఆకలిగా ఉంది అన్నాడు.
అయితే కూర్చో పెడతాను అంది పద్మ. రాజ్ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నాడు. రాఘవేంద్ర కూడా వచ్చి కూర్చున్నాడు. ఏమైంది రాజ్, ఈరోజు చాలా హ్యాపీగా ఉన్నావు అన్నాడు. ఏమీ లేదు నాన్న, ఆఫీస్లో ఒక మంచి ఉద్యోగి దొరికింది. అదేంటి, ఉద్యోగి దొరికితే నీకు ఇంత ఆనందమా అని అడిగాడు రాఘవేంద్ర. రాజు వెంటనే అది మంచి ఎంపిక నాన్న అన్నాడు. పద్మ భోజనం పెడుతూ ఎవరు ఆ ఉద్యోగి అని అడిగింది. రాజ్ ఒక్కసారిగా ఆమె వైపు చూసి అమ్మ, ఒక అమ్మాయి అన్నాడు. పద్మ నవ్వింది. అదిగో అసలు విషయం బయటపడింది. ఏం విషయం అమ్మా? నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు, నీ ముఖమే చెబుతోంది. రాఘవేంద్ర నవ్వుతూ అమ్మాయా అని అడిగాడు. రాజ్ నాన్న ముందు తినండి అన్నాడు. పద్మ రాజ్ నీకు ఇష్టమైన కూర చేశాను తీసుకో అంది. రాజ్ ప్లేట్లో వేసుకుని తింటూ చాలా బాగుంది అమ్మా అన్నాడు. పద్మ అతన్ని చూసి నవ్వింది. ఇంతగా పొగడటం అంటే ఏదో పని ఉంది. రాజ్ ఏం లేదు అమ్మా అన్నాడు. కానీ అతని ముఖంలో మాత్రం ఆనందం దాచుకోలేకపోయాడు. మరుసటి రోజు ఉదయం అంజలి కొత్త ఉద్యోగానికి సిద్ధమైంది. సింపుల్గా రెడీ అయి ఇంటి నుంచి బయలుదేరింది. కంపెనీలోకి వెళ్ళి జాయిన్ అయింది. హెచ్ఆర్ ఆమెకు డెస్క్ చూపించాడు. కొత్త టీం సభ్యులను పరిచయం చేశాడు. అంజలి తన పనిని అర్థం చేసుకోవడం మొదలుపెట్టింది. కొద్దిసేపటి తర్వాత రాజ్ తన క్యాబిన్ నుంచి బయటకు వచ్చాడు. దూరం నుంచి అంజలిని చూశాడు. ఆమె కొత్త కంప్యూటర్ ముందు కూర్చొని తన పనిని నేర్చుకుంటుంది. రాజ్ కొద్దిసేపు ఆమెను చూస్తూ నిలబడ్డాడు. తర్వాత నేరుగా ఆమె దగ్గరకు వెళ్ళాడు. గుడ్ మార్నింగ్ అంజలి. అంజలి వెంటనే లేచి గుడ్ మార్నింగ్ సార్ అంది. సరే ఎందుకు అని రాజ్ అడిగాడు. మీరు మా బాస్ కదా అంది. బాస్ అయితే మాట్లాడకూడదా అని నవ్వాడు రాజ్. అలా కాదు సార్, నిన్నటి నుంచి మనం పరిచయం ఉన్న వాళ్ళం కదా. అంజలి వెంటనే నిన్న 2 నిమిషాలు మాట్లాడాం అంతే అంది. రాజ్ నవ్వుతూ 2 నిమిషాల పరిచయం కూడా పరిచయమే కదా అన్నాడు. అంజలి ఏమీ మాట్లాడకుండా మళ్ళీ తన పని వైపు చూస్తుంది. రాజ్ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. పక్కనే ఉన్న ఒక ఉద్యోగి అంజలిని చూసి మేడం, సార్ మీతో చాలా ఫ్రెండ్లీగా మాట్లాడుతున్నారు అన్నాడు. అంజలి నాకు అర్థం కావడం లేదు అంది. ఆ మాట రాజ్ చెవికి పడలేదు. కానీ అంజలి మాత్రం ఆలోచనలో పడింది. మధ్యాహ్నం ఆమె తన పని చేస్తుండగా ఒక ఫైల్ విషయంలో ఇబ్బంది వచ్చింది. పక్కనే ఉన్న ఉద్యోగి సహాయం చేయబోతుండగా రాజ్ అక్కడికి వచ్చాడు. ఏం సమస్య అని అడిగాడు. ఈ ఫైల్లో కొన్ని డీటెయిల్స్ అర్థం కావడం లేదు సార్ అంది అంజలి. రాజ్ ఫైల్ తీసుకొని వరించాడు. అంజలి శ్రద్ధగా వింది. సరే అర్థమైందా అని అడిగాడు. అవును సార్. సరే ఏదైనా డౌట్ ఉంటే నన్నే అడగండి. ఓకే సార్. రాజ్ వెళ్ళిపోయాడు. అంజలి అతని వైపు వెళ్ళిన వైపు చూసింది. ఆమెకు అతని ప్రవర్తనలో ఒక ప్రత్యేకత కనిపిస్తోంది. ఇతర ఉద్యోగులతో సాధారణంగా మాట్లాడే రాజ్ తనతో మాత్రం ప్రతి చిన్న విషయం గమనిస్తున్నట్లుంది. సాయంత్రం పని పూర్తయ్యాక అంజలి బయటకు వచ్చింది. గేటు దగ్గర నిలబడి క్యాబ్ కోసం చూస్తోంది. అదే సమయంలో రాజ్ కార్ బయటకు వచ్చింది. రాజ్ ఆమెను చూసి కారు ఆపించాడు. ఎక్కడికి వెళ్ళాలి అని అడిగాడు. అంజలి క్యాబ్ వస్తుంది సార్ అంది. వర్షం పడేలా ఉంది, క్యాబ్ కోసం ఎందుకు వెయిట్ చేస్తారు, నేను డ్రాప్ చేస్తాను. అంజలి వెంటనే వద్దు సార్ నేను వెళ్తాను అంది. రాజ్ కొద్దిసేపు ఆమెను చూశాడు. సరే జాగ్రత్తగా వెళ్ళండి అని కారు వెళ్ళిపోయింది. అంజలి అక్కడే నిలబడి ఆ కారును చూస్తూ ఉండిపోయింది. ఆమెకు ఒక ప్రశ్న మళ్ళీ వచ్చింది. తను ఎందుకు ఇంత శ్రద్ధ చూపిస్తున్నాడు? అదే సమయంలో రాజ్ కారులో కూర్చొని వెనక్కి చూస్తున్నాడు. డ్రైవర్ అడిగాడు, సార్ ఇంటికేనా? రాజ్ కొద్దిసేపు మౌనంగా ఉండి అవును అన్నాడు. కానీ అతని మనసులో మాత్రం అంజలి మాటే. వద్దు సార్ నేను వెళ్తాను. రాజ్ చిరునవ్వు నవ్వుకున్నాడు. మరుసటి రోజు ఆఫీస్లో అంజలి తన పనిలోని బిజీగా ఉంది. అప్పుడే మరో ఉద్యోగి అరవింద్ ఆమె దగ్గరకు వచ్చాడు. హాయ్ అంజలి, లంచ్కి వస్తారా అని అడిగాడు. అవును, ఇంకో 10 నిమిషాల్లో వస్తాను అంది. అరవింద్ వెళ్ళిపోయాడు. అదే సమయంలో దూరంగా నుంచి రాజ్ ఆ విషయం గమనించాడు. అతని ముఖంలో ఉన్న చిరునవ్వు ఒక్కసారిగా మాయమైంది. అరవింద్ అంజలి నవ్వుతూ మాట్లాడటం అతనికి నచ్చలేదు. తాను ఎందుకు అలా ఫీల్ అవుతున్నాడో అతనికే అర్థం కాలేదు. ఇంకా ఆమె నాకు ఎవరు, నేను ఎందుకు ఇంతగా ఆలోచిస్తున్నాను అని తనలో తాను అనుకున్నాడు. కానీ ఆ ఆలోచన ఆగలేదు. కొద్దిసేపటి తర్వాత రాజ్ అంజలికి తన క్యాబిన్కి పిలిపించాడు. అంజలి లోపలికి వచ్చి సార్ పిలిచారా అంది. రాజ్ తన ముందున్న ఫైల్ తీసుకొని ఈ ప్రాజెక్ట్ మీరు చూసుకోవాలి అన్నాడు. అంజలి ఫైల్ తీసుకొని చూసింది. సార్ ఇది నా డిపార్ట్మెంట్ పని కాదు కదా అని అడిగింది. తెలుసు,
మరి మీరు చేయగలరని అనిపించింది. అంజలి కొద్దిసేపు అతన్ని చూసింది. ఇది చాలా పెద్ద బాధ్యత సార్, అందుకే మీకు ఇచ్చాను. ఆమెకు ఆ మాట నచ్చింది, కానీ మరోవైపు ఒక సందేహం కూడా వచ్చింది. ఇది నిజంగా నా సామర్థ్యం మీద నమ్మకమా, లేక ఇంకేదైనా కారణమా అని అనుకుంది. సరే సార్, నేను ప్రయత్నిస్తాను అంది. రాజ్ నవ్వుతూ, మీరు ప్రయత్నిస్తే చాలు, మీరు చేస్తారు అన్నాడు. అంజలి ఫైల్ తీసుకొని బయటకు వచ్చింది. రాజ్ ఆమె వెళ్తున్న దారిని చూస్తూ ఉండిపోయాడు. బయటకు వచ్చిన అంజలి తన డెస్క్ దగ్గర కూర్చొని ఫైల్ తెరిచింది. ఆమెకు తెలియదు, ఆ ప్రాజెక్ట్ ఆమె ప్రతిభను పరీక్షించడానికి మాత్రమే కాదు, తనకు రాజ్ దగ్గర అవ్వడానికి చేసిన మొదటి అడుగు అని. రాత్రి ఇంటికి వెళ్ళిన తర్వాత అంజలి వదినతో మాట్లాడుతుంది. వదిన, మా బాస్ కొంచెం వింతగా ఉన్నాడు. ఎందుకు? నాతో మిగతా వాళ్ళకంటే ఎక్కువ మాట్లాడుతున్నాడు. ఈరోజు నా డిపార్ట్మెంట్కు సంబంధం లేని ఒక పెద్ద ప్రాజెక్ట్ కూడా నాకు ఇచ్చాడు. వదిన నవ్వుతూ, నీ పని నచ్చి ఇచ్చాడేమో. అది కావచ్చు, కానీ అతని చూపు మాత్రం అని అంజలి ఆగిపోయింది. ఏమైంది అని అడిగింది వదిన. ఏమీ లేదు, నాకు ఎందుకో అర్థం కావడం లేదు వదిన. నువ్వు నీ పని చేసుకో, ఎవరి గురించి ఎక్కువ ఆలోచించకు అంది. అంజలి తల ఊపింది, కానీ ఆమె మనసులో రాజ్ పై మొదటి అనుమానం మాత్రం బలపడింది. మరోవైపు రాజ్ తన గదిలో ఒంటరిగా కూర్చున్నాడు. అంజలికి ఇచ్చిన ప్రాజెక్ట్ గురించి ఆలోచిస్తూ ఉన్నాడు. అతని ఫోన్ మోగింది. విక్రమ్, ఏం చేస్తున్నావు అని అడిగాడు. రాజ్, ఆమెకు ఒక ప్రాజెక్ట్ ఇచ్చాను అన్నాడు. ఎందుకు? ఆమెతో ఎక్కువగా మాట్లాడాలి. విక్రమ్ నవ్వాడు. అదే నీ మొదటి ప్లాన్ కదా. రాజ్ కూడా నవ్వాడు. అవును, జాగ్రత్త, ఆ అమ్మాయి తెలివైనట్లుది. ఈ ప్లాన్ త్వరగా కనిపెట్టేస్తుంది. రాజ్ కాసేపు మౌనంగా ఉండి, ఆమె కనిపెట్టినా పర్వాలేదు అన్నాడు. ఎందుకు అని అడిగాడు విక్రమ్. రాజ్ చిరునవ్వుతో, ఎందుకంటే ఈసారి నేను దాచాలనుకోవడం లేదు అన్నాడు. ఫోన్ పెట్టేసిన తర్వాత కిటికీ బయటకు చూస్తూ నిలబడ్డాడు. అదే సమయంలో అంజలి తన గదిలో ఆ ప్రాజెక్ట్ ఫైల్ చదువుతోంది. ఫైల్లో రాజ్ సంతకం కనిపించింది. ఆమె కాసేపు ఆ సంతకాన్ని చూస్తూ ఉండిపోయింది. అతను నన్ను ఎందుకు ఎంతగా గమనిస్తున్నాడు అని అనుకుంది. మరుసటి రోజు ఉదయం ఆఫీస్లో కొత్త సమస్య ఎదురైంది. అంజలికి ఇచ్చిన ప్రాజెక్ట్లో ఒక ముఖ్యమైన డాక్యుమెంట్ కనిపించలేదు. ఆమె ఫైళ్లు వెతుకుతూ ఇబ్బంది పడుతోంది. రాజ్ అక్కడికి వచ్చాడు. ఏమైంది అని అడిగాడు. సార్, ఒక డాక్యుమెంట్ కనిపించడం లేదు. ఎక్కడ చూశారు? అన్ని ఫైళ్లు చూశాను. రాజ్ ఆమె పక్కన కూర్చొని ఫైల్ తీసుకున్నాడు. ఇది ఇక్కడ ఉండాలి. ఇద్దరూ కలిసి వెతకడం మొదలుపెట్టారు. ఫైల్ కోసం ఇద్దరూ ఒకేసారి చేతులు చాచడంతో వారి చేతులు తగిలాయి. అంజలి వెంటనే చేయి వెనక్కి తీసుకుంది. రాజ్ మాత్రం ఆమెను చూసి చిరునవ్వు నవ్వాడు. అంజలి అతని వైపు చూసి, సార్ అని కొంచెం ఇబ్బందిగా అంది. ఏమైంది? ఏమీ లేదు. కొద్దిసేపటి తర్వాత డాక్యుమెంట్ దొరికింది. రాజ్ లేచి, దొరికింది కదా, టెన్షన్ పడకండి అన్నాడు. అంజలి, థ్యాంక్ యూ సార్ అంది. రాజ్ బయటికి వెళ్ళిపోయాడు. అంజలి అతను వెళ్ళిన వైపు చూస్తూ ఉండిపోయింది. ఆమెకు ఇప్పటికీ అర్థం కావడం లేదు. ఇది కేవలం బాస్ తన ఉద్యోగిని ప్రోత్సహించినట్లేనా, లేక అతని మనసులో ఇంకేదైనా ఉందా? ఈరోజు సాయంత్రం రాజ్ తన క్యాబిన్లో కూర్చొని ఉండగా అంజలి తలుపు తట్టి లోపలికి వచ్చింది. సార్ రండి, ఆ ప్రాజెక్ట్ గురించి ఒక విషయం అడగాలి. అడగండి. అంజలి ఫైల్ తెరిచి వివరాలు అడుగుతుంది. రాజ్ సమాధానం చెప్తున్నాడు. మాట్లాడుతుండగా అంజలి ఒక్కసారిగా, సార్ నేను ఒకటి అడగచ్చా అంటుంది. రాజ్ ఆమెను చూస్తాడు. అడగండి, మీరు నన్ను ఎందుకు ఇంతగా గమనిస్తున్నారు? రాజ్ ఒక్కసారిగా నిశ్శబ్దంగా అయిపోతాడు. కొన్ని క్షణాలు ఆమెను చూస్తూ ఉంటాడు. అంజలి కూడా అతని సమాధానం కోసం ఎదురు చూస్తుంది. రాజ్ ఏం చెప్పబోతున్నాడు? ఆమెకు విజయం చెబుతాడా, లేక తన మనసులో ఉన్న ప్రేమను మరోసారి దాచుకుంటాడా? రాజ్ నెమ్మదిగా చిరునవ్వు నవ్వాడు. ఎందుకంటే అని మొదలు పెట్టాడు. అంజలి కళ్ళు అతని ముఖంపైనే నిలిచిపోయాయి. మీరు నాకు అక్కడే సీన్ కట్ అవుతుంది. నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. రాజ్ అంజలికి ఏం చెప్పబోతున్నాడు? మీరు నాకు అని ఆపేసిన ఆ మాట వెనుక అసలు భావం ఏమిటి? అసలు అంజలి అడిగిన ప్రశ్నకు రాజ్ నిజం చెప్పేస్తాడా, లేక తన ప్రేమను దాచడానికి మరో కారణం చెప్తాడా? అంజలి మనసులో రాజ్ పై మొదలైన అనుమానం మరింత పెరుగుతుందా? మరోవైపు అరవింద్ అంజలికి దగ్గరవుతున్న విషయం రాజ్కు ఎందుకు అసూయ కలిగిస్తోంది? అంజలి కోసం రాజ్ తీసుకునే తదుపరి నిర్ణయం ఏంటి? ఆమెను తన దగ్గరే ఉంచుకోవడానికి రాజ్ వేసే మొదటి ప్లాన్ ఏంటి? ఆ ప్లాన్ అంజలికి నచ్చుతుందా, లేక రాజ్ పై మొదటిసారి కోపం తెప్పిస్తుందా? మరి రాజ్ ఆపేసిన ఆ ఒక్క మాట, మీరు
నాకు తర్వాత ఏం చెప్పబోతున్నాడో తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ చూడండి. వీడియో సమాప్తం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.